భారత వాతావరణ శాఖ ప్రజలకు రైతులకు శుభవార్త చెప్పింది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. దీంతో కేరళ సహా ఈశాన్య రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. వారంలోగా తెలుగు రాష్ట్రాలకు కూడా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయి. గతేడాది కంటే ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు రానున్నాయి. ఇప్పటికే కేరళ వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, వేసవి తాపానికి అల్లాడిపోయిన జనానికి వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి ఋతుపవనాలు ఇప్పటికే కేరళను తాకినట్టుగా ప్రకటించింది. మరో 2-3 రోజుల్లో ఏపీలో ఉన్నటువంటి రాయలసీమ జిల్లాలను తాకే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వారం రోజుల్లో పూర్తిగా ఏపీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు ఋతుపవనాలు విస్తరించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. జూన్ మొదటి వారం నుంచి పూర్తిగా వర్షాలు పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. అయితే గడిచిన 2 రోజులుగా ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి పరిస్థితి. సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఋతుపవనాలు కేరళను తాకిన తర్వాత క్రమంగా ఏపీలో కూడా విస్తరించనున్న నేపథ్యంలో ఉష్ణోగ్రతలు కూడా తగ్గేటువంటి సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు వర్షపాతం కూడా అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మొదలయ్యి ఆ తర్వాత క్రమంగా పూర్తిగా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. అనిల్, అంటే ఇప్పటికే రోహిణి కార్తె నేపథ్యంలో భారీ ఎండలు చూస్తున్నాము. ఇప్పుడు కేరళ సహా ఈశాన్య రాష్ట్రాల్లోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్న నేపథ్యంలో వర్షాలు కురిసే నేపథ్యం ఉందా? అంటే భారీ వర్షాలు కూడా కురిసే నేపథ్యం ఏమైనా ఉందా? ఇప్పటి వరకు చూస్తే రాయలసీమతో పాటు కోస్తా తీర ప్రాంతాల్లో కూడా సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతూ వచ్చాయి. పగటిపూట ఎండలు అంటే మధ్యాహ్నం 3 గంటల వరకు, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా తగ్గేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుందని వాతావరణ శాఖ చెప్పింది. మొన్న రెమాల్ తుఫాన్ ప్రభావంతో పూర్తిగా సాధారణం కంటే తక్కువ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ మళ్ళీ గడిచిన 3 రోజులుగా తారాస్థాయికి ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. పగటి ఎండ చాలా తీవ్రతగా ఉంది. అలాగే మరోవైపు చూసుకున్నట్లయితే కనుక వడగాల్పులు కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఋతుపవనాలు ఆగమనం అయిన తర్వాత పూర్తిగా వాతావరణంలో మార్పులు వచ్చేటువంటి అవకాశం కనబడుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. అనుశ్రీ. రైట్ అనిల్, థ్యాంక్ యూ.